నమస్కారం ఫ్రెండ్స్. సరికొత్త ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సంగమర్మర్ రివ్యూకి స్వాగతం. అమృత మరియు ఆదిత్యల 25 ఏళ్ల ప్రేమ ప్రయాణం ఇప్పుడు అత్యంత కీలకమైన మలుపుకు చేరుకుంది. గత 9 ఎపిసోడ్లలో అమృత తన తండ్రి బిజినెస్ను కాపాడటానికి చేసిన పోరాటం చూశాం. మరి 10 నుండి 13 ఎపిసోడ్లలో కథ ఏ తీరానికి చేరిందో ఈరోజు మన రివ్యూలో తెలుసుకుందాం. రివ్యూ ముఖ్యాంశాలు. ఎపిసోడ్స్ 10 నుండి 13 వరకు. ఈ ఎపిసోడ్లలో కథ వేగం పుంజుకుంటుంది. అమృత తన బాధ్యతల కోసం ఆదిత్యకు దూరం కావడం, తన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టడానికి పడే తపన హృదయానికి హత్తుకుంటుంది. నటన. అమృతగా షీన్ దాస్తా నా సైలెంట్ ఎండ్యూరెన్స్తో మెప్పిస్తుంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో ఆవిడ నటన బాగుంది. సౌరభ్ రాజ్ జైన్ ఆదిత్య పాత్రలో అమృతకు ఇచ్చే సపోర్ట్ ప్యూర్ లవ్ గోల్స్ని గుర్తుచేస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్. రాజ్ శ్రీ ప్రొడక్షన్స్ మార్క్ గ్రాండియర్ ఈ ఎపిసోడ్లలో కూడా కనిపిస్తుంది. ఆగ్రా బ్యాక్ డ్రాప్ మరియు సినిమాటోగ్రఫీ సిరీస్కు ఒక రిచ్ లుక్ని ఇచ్చాయి. ప్లస్ పాయింట్స్. కుటుంబ విలువలకి ఇచ్చే ప్రాధాన్యత. పాతకాలపు స్వచ్ఛమైన ప్రేమకథ నేటి తరం ప్రేక్షకులకు కూడా నచ్చేలా ఉండటం. మైనస్ పాయింట్స్. కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే నెమ్మదిగా అనిపిస్తుంది. మెలోడ్రామా కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు. ముగింపు. ఓవరాల్గా చెప్పాలంటే సంగమర్మర్ 10 నుండి 13 ఎపిసోడ్లు భావోద్వేగాల మేళవింపుతో సాగుతాయి. అమృత త్యాగం ఒకవైపు, ఆదిత్య నిరీక్షణ మరోవైపు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఫ్యామిలీ డ్రామాలు ఇష్టపడే వారికి ఈ వీకెండ్లో ఇది ఒక మంచి వాచ్. మీరు కూడా ఈ ఎపిసోడ్స్ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.